ఆకాశం మీద ఉమ్ముదాం అనుకున్నాడట ఓడు. పాపం అది వాని మీదనే పడుతుంది అనేది తెలియదు కావచ్చు. తెలిసినా గట్టిగా ఉమ్మితే ఏం కాదనుకున్నాడట. గట్టి గుమ్మినా చిన్న గుమ్మినా తిరిగి వచ్చి ముఖం మీదనే పడుతుంది కదా, అట్లా ముఖం అంతా ఖరాబ్ చేసుకున్నాడట. అగో అట్లనే అవుతున్నదని అంటున్నారు తెలంగాణలో రాజకీయం. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, నేను ఇది అలిగేషన్ కాదు, ఇది ఏ ఎంక్వైరీ అయినా ఇవ్వండి. ప్రైవేట్ హ్యాకర్లతోని రేవంత్ రెడ్డి గారు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయిస్తా ఉన్నాడు, ఆ హీరోయిన్లని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. ఆఖరికి మొన్న మిస్ వరల్డ్ వచ్చిన వాళ్ళే కూడా ఫోన్లు ప్రైవేట్ హ్యాకర్లతోని దాన్ని ట్యాపింగ్ చేయించిండు. అబ్బర కొడుక, చిన్న ముచ్చట కాదు ఇది. హీరోయిన్లను ఆగం చేసే పని చేస్తున్నాడట సీఎం రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చెప్తున్నాడంటే ఖచ్చితమైన ఆధారం ఉండే ఉంటదట. దాని మీద ఎసొంటి ఎంక్వైరీ అయినా వేయుండ్రి అని ఖచ్చితంగా చెప్తున్నాడు. సారు కౌశిక్ రెడ్డి సారు, మీరు చెప్పింది నిజమేనంటారా? ఇవన్నీ కూడా వాస్తవాలు నేను చెప్పేది, ఏది కూడా అబద్ధాలు చెప్తారండి. ఇలా మిస్ వరల్డ్ వచ్చిన వాళ్ళందరూ కూడా హ్యాకింగ్ చేసినావు, హీరోయిన్ల ఫోన్లు హ్యాకింగ్ చేస్తున్నావు. ఆఖరికి ఒక హీరోయిన్ ఫోన్ హ్యాకింగ్ చేసి ఆ హీరోయిన్ని ట్రాప్లో పడేసి బ్లాక్మెయిల్ చేసి మై హోమ్ పూజాకి రాత్రి 2 గంటలకి పోయి ఆ హీరోయిన్తో ఏం చేసినావు నీకే తెలియాలి, ఇక మాకైతే తెలియదు. వాస్తవాలని అంటున్నావంటే గట్టి ఆధారాలే ఉన్నట్టున్నాయి కౌశిక్ రెడ్డి తాన, లేకుంటే ఉత్తుత్తుగా చెప్పేటోడు కాదు. దానికి తోడు మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన ఓ అందగత్తే ఇక్కడ పోటీల నిర్వహణ అవమానంగా ఉన్నదని, ఒక వేషం చూసినట్టు చూస్తున్నారు నన్ను అని ముఖం మీద ఊంచినట్టు ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళిపోయింది. అదంతా చూస్తుంటే నిజమే అనిపిస్తున్నది. కౌశిక్ రెడ్డి సారు ఆ హీరోయిన్ ఎవరైనా చెప్పేటోడేనట గాని, కానీ మాకు సంస్కారం ఉన్నది కాబట్టి ఆ హీరోయిన్ పేరు బయట పెడతలేం. కానీ మేము బయట పెట్టదలుచుకుంటే నువ్వు తిరిగిన 16 మందితోని నేను బయట పెడతా. ఓరి దేవుడా, 16 మందట, ఒక్కలు కాదు ఇద్దరు కాదు 16 మందట. వాళ్ళందరి వివరాలు బయట పెడతారట. అప్పుడు కేటీఆర్ మీద ఇట్లనే రేవంత్ రెడ్డి చెప్పిండు, ఇప్పుడు కౌశిక్ రెడ్డి చెప్తున్నాడని అనుకోవద్దు అన్నట్టు కూడా చెప్పిండు. నువ్వు చేసింది ప్రతి నాకు తెలుసు, నేను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చినా. నువ్వు ఏమేం చేసినావు, ఎక్కడెక్కడ చేసినావు, జూబ్లీస్ లేయడం అనుకున్నావు, దుబాయ్ లేయడం అనుకున్నావు, ఢిల్లీ లేయడం అనుకున్నావు, అన్నీ తెలుసు మాకు కూడా. ఇన్నరా కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చిన, నీతోని ఒకప్పుడు కలిసి తిరిగిన, తల్లిగారి పుట్టు పూర్వోత్తరాలు మేనమావకు తెలవదా అన్నట్టు నాకు మొత్తం తెలుసు అంటున్నాడు. దుబాయ్ నుంచి మొదలు పెడితే ధూల్పేట దాకా చెప్తా అంటున్నాడు. పెద్ద లిస్టే చెప్తా, కాదనంటే ఎంక్వైరీ వేయమంటున్నాడు. చిన్న ఆరోపణ ఏం కాదు రేవంత్ రెడ్డి మీద కౌశిక్ రెడ్డి చేస్తున్నది. ఆఖరికి ఏమంటున్నాడంటే, నువ్వు చక్కగా రాజకీయం ముఖ్యమంత్రి లెక్క బిహేవ్ చేసి చక్కగా రాజకీయం చేస్తే చక్కగా మేము కూడా చేస్తాం. ఆ దట ముచ్చట చేయదలుచుకుంటే తెలంగాణ ప్రజలకు ఏదన్నా చేయలేదు, ప్రతిపక్షాల మీదనే నా సూప్ అంతా అంటే మా సూపు కూడా నీ వ్యవహారాల మీద ఉంటదన్నట్టు చెప్పిండు. చూడుర్రి ఎట్లున్నదో తెలంగాణ రాజకీయం. అప్పుడు కేటీఆర్ మీద ఎన్నెన్ని పుకార్లు పుట్టించిండో రేవంత్ రెడ్డి, దానికి ఇంకింత ఎక్కువనే 16 మంది హీరోయిన్ల ముచ్చట్ను ఆరోపణలు కాదు ఆధారాలతోటి నిరూపిస్తా అంటున్నాడు కౌశిక్ రెడ్డి. ఆకాశం మీద ఉమ్మితే ఏమైతుందో ఇప్పుడు అర్థమైతున్నది కావచ్చు రేవంత్ రెడ్డికి అని అంటున్నారు తెలంగాణ పబ్లిక్.